ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలనేది తమ లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదని స్పష్టం చేశారు. ఈ ఏడాది 1,00,000 మంది మహిళలను వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దుతామన్నారు. వినూత్న ఆలోచనలతో కొత్త పరికరాలను విద్యార్థులు తయారు చేయాలని సూచించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని పెద్ద ఈర్లపాడులో సీఎం పర్యటించారు. ఇందులో భాగంగా ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులను వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఇవాళ 329 ఎకరాల్లో 15 పారిశ్రామిక పార్కులను సీఎం ప్రారంభించారు. 587 ఎకరాల్లో మిగిలిన 35 ప్రభుత్వ, ప్రైవేటు ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేశారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం నాయనపల్లిలో చేనేత పార్కుకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ముందుగా I request Dr. N. Yuvraj, IAS, Honorable Secretary to Government Industries and Commerce and Food Processing Department. గత పాలకుల విధ్వంస పాలనలో పరిశ్రమలు మూతపడ్డాయని, పారిశ్రామికవేత్తలు పారిపోయారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోలార్ కంపెనీల నుంచి ఉత్పత్తి అయిన కరెంటును వాడుకోకుండా పారిశ్రామికవేత్తలకు 9,000 కోట్ల రూపాయల నష్టపరిహారం కట్టారని చెప్పారు. పరిశ్రమలు మూతబడ్డాయి, పారిశ్రామికవేత్తలు పారిపోయారు. అంతేకాదు మా తమ్ముడు అరుస్తున్నాడు. ఆ రోజు మీరు చూస్తే ఎంత భయంకరమైన వాతావరణం అంటే బుద్ధుండే ఎవరు కూడా చేయలేని తప్పుడు పనులు. కావాలని చెప్పి కరెంటు ఉత్పత్తి చేసే సోలారు కంపెనీలు ఎంఓయూలు చేశాం. కరెంటు ఉత్పత్తి అవుతుంది, కరెంటు ఉత్పత్తి తీసుకోకుండా వాళ్ళవన్నీ క్లోజ్ చేయమన్నాడు. కరెంటు క్లోజ్ చేయలేరు, ఎందుకంటే ఎండకు వచ్చే కరెంటు వాడుకోకపోతే నష్టం. గవర్నమెంట్ కు ఒక ఆబ్లిగేషన్ ఉంది. ఆ ఆబ్లిగేషన్ ఒకవేళ వాడుకోకపోతే వాళ్లకు నష్టపరిహారం కట్టియాలి. ఎవరు చెప్పినా వినలేదు, వితండవాది. వినకపోతే ఏమైందని మీరు ఆలోచిస్తే కోర్టు మొట్టిక్కాయలేసి ఇందులో ఏమీ జరగలేదు, నువ్వు తప్పుడు నిర్ణయాలు చేస్తున్నావు, నువ్వు వాళ్ళందరికీ కాంపన్సేషన్ కట్టియాలని కరెంటు వాడుకోకుండా పారిశ్రామికవేత్తలకు 9,000 కోట్ల రూపాయలు మీరు కట్టిన పన్నులు వాళ్ళకి పే చేసే పరిస్థితికి వచ్చాడు. అంటే 9,000 కోట్లంటే కనీసం ఆడబిడ్డలకు ఇంటికి ఒక 10,000 ఇచ్చుంటే ఎంత ఆనందంగా ఉండేవాళ్ళో మీరే ఆలోచించుకోవాలి. ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇలాంటి ఉదాహరణలు 1-2 కాదు. ఏదైతే ప్రజావేదిక పోల్చడంలో ప్రారంభించిన విధ్వంసం రాష్ట్రం అంతా కూడా కొనసాగే పరిస్థితికి వచ్చింది. దాంతో ఈ రోజు ఆదాయ వనరులు లేకుండా రాష్ట్రం అన్ని విధాల సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఈ రోజు మీరు చూస్తే నాకు అనుభవం ఉంది. అన్నీ తెలిసిన డాక్టర్ని, నాకే నాడి అంతుబట్టలేదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే అన్ని రోగాలతో రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికి కూడా మీరు అనుకుంటారు అన్ని అయిపోతున్నాయని. చాలా కష్టపడుతున్నాం, అన్ని చక్కదిద్దుతున్నాం. అక్కడి నుంచి అనేక సవాళ్లను అధిగమిస్తున్నాం, వ్యవస్థలన్నీ ఘాట్లో పెడుతున్నాం. వల్లే హైదరాబాద్ ఇవాళ మోస్ట్ లివబుల్ నగరంగా మారిందని చెప్పారు. అందుకోసం 25 ఏళ్ల కిందట అభివృద్ధి ప్రారంభించామని తెలిపారు. నేను ముఖ్యమంత్రి అయ్యాను, అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం. అందరూ మాటలు చెప్తారు, నేను చేసిన పనులే నాకు సాక్ష్యాలు. ఈ రోజు హైదరాబాద్ ఉంది, ఎప్పుడో 50 ఏళ్ళు 100 ఏళ్ళు కాదు, 25 ఏళ్లకు మనకు అభివృద్ధి ప్రారంభిస్తే ఈ రోజు హైదరాబాద్ దేశానికి ఒక ఆదర్శంగా మోస్ట్ లివబుల్, ప్రతి ఒక్కరూ ఉండడానికి అనుకూలమైన సిటీగా, దేశంలో హైయెస్ట్ తలసరి ఆదాయం వస్తుందంటే అది నేను వేసిన ఫౌండేషన్ అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అనేక సార్లు నేను ముఖ్యమంత్రి అయ్యాను, అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం. అందరూ మాటలు చెప్తారు, నేను చేసిన పనులే నాకు సాక్ష్యాలు. ఈ రోజు హైదరాబాద్ ఉంది, ఎప్పుడో 50 ఏళ్ళు 100 ఏళ్ళు కాదు, 25 ఏళ్లకు మనకు అభివృద్ధి ప్రారంభిస్తే ఈ రోజు హైదరాబాద్. ఇటీవల వచ్చిన మొంతా తుఫాను సమయంలో అధికారులు ముందు చూపుతో తీసుకున్న చర్యల వల్ల నష్టం జరగకుండా నివారించగలిగామని సీఎం చంద్రబాబు అన్నారు. ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగామంటే అది ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన అని చెప్పారు. ఇప్పుడు ఇష్టపడి పనిచేస్తే, స్మార్ట్ గా పనిచేస్తే ఏదైనా సాధ్యమని మరొకసారి పిల్లలందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజు అందుకనే ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే మొన్న ఒక తుఫాను వచ్చింది. ఆ తుఫాన్లో సమర్థవంతంగా పనిచేశాం. అధికారులు, అనధికారులు అంటే ప్రజాప్రతినిధులు కలిసి పనిచేశాం. దానివల్ల
ప్రాణ నష్టం తగ్గించాం, రియల్ టైమ్ లో మానిటర్ చేశాం, చాలా వరకు ఆస్తి నష్టాన్ని తగ్గించామంటే అది ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి సుపరిపాలన అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అలాంటి అందరికి కూడా లైన్ లో ఉండే అందరికీ